వైఎస్ఆర్సీపీ శ్రేణులు టీడీపీ దాడులకు భయపడవద్దన్నారు రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్లమెంటులో వైఎస్ఆర్సీపీకి 15 మంది ఎంపీలు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. విశాఖలో జీవీఎంసీ కార్పొరేటర్లతో వైవి సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు ఎలక్షన్లో వచ్చిన ఓటమికి కొంచెం మనోధైర్యం కోల్పోయి ఉన్న పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దాన్ని పూరించడం కోసం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో కూడా, ఇక్కడే కాదు అన్ని జిల్లాల్లో కూడా కార్యకర్తలకి వాస్తవ పరిస్థితులు తెలియజేసి ఏ విధంగా ఎంత పర్సంటేజ్ శాతం మనకు వచ్చినాయి, 2019లో ఎంత పర్సంటేజ్ శాతం వచ్చినాయి, ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానిపై అందరం కలిసి సమీక్షించుకునే కార్యక్రమం రాబోయే రోజుల్లో చేద్దాం. అధికారంలోకి వచ్చారు కాబట్టి స్థానిక సంస్థల్లో కానివ్వండి, కార్పొరేషన్లో కానివ్వండి, వాళ్ళు ఏమైనా ప్రలోభాలు పెట్టి భయపెట్టే కార్యక్రమం చేస్తారు. అట్లాంటి వాటికి ఏటికి లొంగొద్దు, ధైర్యంగా నిలబడండి. పార్టీకి అండగా మేమందరం ఉంటాం. మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడతారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై దాడులు జరుగుతున్నాయి. అది మన ప్రాంతంలో ఉత్తరాంధ్రలో కొంచెం తక్కువైనా ఎక్కడైనా 1-2 సంఘటనలు జరిగినా నాయకత్వం తరఫు నుంచి వాళ్ళని పోయి పరామర్శించండి, వాళ్ళకి అండగా నిలబడండి. ఏమైనా ఆర్థిక సాయం కావాల్సి వచ్చినా కూడా చేసే కార్యక్రమం చేసి ముందుకు పోవాలని చెప్పి మా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధైర్యం చెప్పే కార్యక్రమం చేయడం. కౌంటింగ్ రోజు నుంచే స్టార్ట్ చేశారు దాడులు. ఆ తర్వాత అక్కడి నుంచి పెద్ద ఆశించినంత స్పందన లేకపోతే ఢిల్లీ వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, ప్రైమ్ మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ని, ఎన్హెచ్ఆర్సీని, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని అందరినీ కలవాలని ప్రయత్నం చేశాం. కానీ వాళ్ళందరూ కూడా మీ ఫిర్యాదులు అందివ్వండి, తప్పకుండా వాటిపై దృష్టి పెడతామని చెప్పాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోయి న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పిన దాని ప్రకారమే ఈరోజు కోర్టులో కూడా వేయటం జరిగింది. తప్పకుండా న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేంత వరకు పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం. మేము చేస్తాం, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మా కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడతాం.